Audio Jungle. ఆర్జీయుకేటీలో జాతీయ పరిశుభ్రత దినోత్సవం. రోజువారీ జీవితంలో పరిశుభ్రత ప్రాముఖ్యతను చెబుతూ జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వైస్ ఛాన్సలర్ ప్రొ. ఏ. గోవర్ధన్ విద్యార్థులకు సందేశం ఇస్తూ శారీరక, మానసిక ఉల్లాసాన్ని కాపాడుకోవడంలో పరిశుభ్రత పాత్రను చాటి చెప్పారు. ఆర్జీయుకేటీలో లీడ్ ఇండియా ప్రోగ్రాం ప్రేరణ, చైతన్యవంతమయ్యే కార్యక్రమం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్. ఆర్జీయుకేటీలో పీయూసీ విద్యార్థులకు 2 రోజుల లీడ్ ఇండియా ప్రోగ్రాంను అకాడమిక్ సెక్షన్ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ అండ్ ఇగ్నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రారంభోపన్యాసంలో దేశ నిర్మాణంలో యువత వికాసానికి గల ప్రాధాన్యతను ఎత్తిచూపుతూ, యువత అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను ఉటంకించారు. పీయూసీ విద్యార్థుల కోసం రూపొందించబడిన ఈ కార్యక్రమం యువ మనస్సులను అత్యుత్తములుగా ఎదగడానికి శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమం రూపొందించామని తెలిపారు. లీడ్ ఇండియా టీం సభ్యుడు రంజిత్ దాసరి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఒకరి లక్ష్యాలను సాధించడంలో స్వీయ ప్రేరణ, పెరుగుదల, నిర్భయత ప్రాముఖ్యతను చెప్పారు. విద్యార్థులను దృఢ సంకల్పం, ఏకాగ్రతతో ఉండమని ప్రోత్సహించారు. మన లక్ష్యం చాలా బలమైనదిగా ఉండాలని, అది దేశానికి అభివృద్ధికి బాటలు వేయాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు పలు అంశాలను పాలుపంచుకున్నారు. చివర్లో విద్యార్థులు ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లీడ్ ఇండియా సభ్యులు శ్రీరామ్, సుధాకర్, అడ్డిగా శ్రీనివాస్, ఏవో రణధీర్ సాగి, అసోసియేట్ డీన్ డాక్టర్ విఠల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. And what will happen once you complete your education here?